ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. టాలీవుడ్ పెద్ద హీరోపై దాడి, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం బంజారా హిల్స్ టీఎక్స్ హాస్పిటల్కు మనోజ్ అయితే వెళ్ళాడు. కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. ఆదివారం ఉదయం మోహన్ బాబుకు మంచు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అయితే ఈ గొడవల్లో మోహన్ బాబు అనుచరుడు మనోజ్ పైన దాడి చేసినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. జాల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దాడి జరిగినట్టు తెలిసింది. మనోజ్ తన భార్య భూమా మోనికతో కలిసి ఆసుపత్రికి వెళ్ళాడు. నడవలేని స్థితిలో మంచు మనోజ్ ఉండడంతో అతన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించినట్లు వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నారు. శ్రీవిద్య నికేతన్ స్కూల్కు సంబంధించి సిబ్బంది తనపై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. ఇప్పటికే మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు అయితే వచ్చాయన్నమాట. అసలేం జరిగిందంటే, మంచు కుటుంబంలో విభేదాలు వార్తలు ఆదివారం ఉదయం నుంచి అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారాయి. మంచు మనోజ్ మోహన్ బాబు నుంచి ఈ గొడవలకు సంబంధించి ఫిర్యాదు అందలేదని తెలిసింది. ఎలాంటి దాడి జరగలేదని మోహన్ బాబు పిఆర్ఓ వివరణకైతే కూడా ఇచ్చారనమాట. అయితే ఇందులో నిజం ఏంటనేది, మనోజ్ పైన దాడి జరిగింది, అతని కాలికి గాయం కూడా అయింది. అతనిపైన దాడి చేసింది మోహన్ బాబు అనుచరుడని వార్తలు అయితే వచ్చాయి. ఎవరు కాల్ చేశారనే విషయం స్పష్టత లేదు, కానీ డయల్ 100కు మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి కాల్ వెళ్ళిందట. తమ కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నాయని మోహన్ బాబు కుటుంబ సభ్యులు కాల్ పోలీసులకు అయితే చేశారట. దీంతో పోలీసులు హుటాహుటిన జాల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని మోహన్ బాబు కుటుంబ సభ్యులకు పోలీసులు అయితే స్పష్టం చేశారు. ఈ గొడవల గురించి మీడియాలో